జూనియర్ ఎన్టీఆర్ నటించిన హిట్స్ అండ్ ఫ్లాప్స్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ మొదటగా నటించిన సినిమా నిన్ను చూడాలని. విఆర్ ప్రతాప్ డైరెక్షన్లో 2001లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. రెండవ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో 2001లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మూడవ మూవీ సుబ్బు భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్లో 2001లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. నాలుగవ మూవీ ఆది వివి వినాయక్ డైరెక్షన్లో 2002లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఐదవ మూవీ బి గోపాల్ డైరెక్షన్లో 2002లో రిలీజ్ అయిన అల్లరి రాముడు యావరేజ్ టాక్గా నిలిచింది. ఇక ఆరో మూవీ నాగా డికే సురేష్ డైరెక్షన్లో 2003లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. ఇక ఏడవ మూవీ సింహాద్రి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో 2003లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఎనిమిదవ మూవీ ఆంధ్రవాలా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది. సాంబా వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ 2004లో రిలీజ్ అయి యావరేజ్గా నిలిచింది. ఇక తర్వాత మూవీ నా అల్లుడు వరా ముల్లపొడి డైరెక్షన్లో 2005లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. ఇక తర్వాత మూవీ నరసింహుడు బి గోపాల్ డైరెక్షన్లో 2005లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. తర్వాత మూవీ అశోక్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. తర్వాత సినిమా రాఖీ కృష్ణవంశీ డైరెక్షన్లో 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్గా నిలిచింది. తర్వాత మూవీ యమదొంగ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో 2007లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. తర్వాత మూవీ కంట్రీ మెహర్ రమేష్ డైరెక్షన్లో 2008లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎబో యావరేజ్గా నిలిచింది. ఇక తర్వాత మూవీ అదుర్స్ వివి వినాయక్ డైరెక్షన్లో 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎబో యావరేజ్ సినిమాగా నిలిచింది. తర్వాత మూవీ బృందావనం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇంకా తర్వాత మూవీ శక్తి మెహర్ రమేష్ డైరెక్షన్లో 2011లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. తర్వాత మూవీ ఊసలవెల్లి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ 2011లో రిలీజ్ అయి యావరేజ్గా నిలిచింది. ఇక తర్వాత మూవీ దమ్ము బోయపాటి శ్రీను డైరెక్షన్లో 2012లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. తర్వాత మూవీ బాద్షా శ్రీను వైట్ల డైరెక్షన్లో 2013లో రిలీజ్ అయిన ఈ మూవీ హిట్గా నిలిచింది. తర్వాత మూవీ రామయ్య వస్తావయ్య హరీష్ శంకర్ డైరెక్షన్లో 2013లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. తర్వాత మూవీ రభస సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో 2014లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. తర్వాత మూవీ టెంపర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. తర్వాత మూవీ నాన్నకు ప్రేమతో సుకుమార్ డైరెక్షన్లో 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎబో యావరేజ్ మూవీగా నిలిచింది. తర్వాత మూవీ జనతా గ్యారేజ్ కొరటాల శివ డైరెక్షన్లో 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. తర్వాత మూవీ జై లవకుశ కెఎస్ రవీంద్ర డైరెక్షన్లో 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. తర్వాత మూవీ అరవింద సమేత వీరరాఘవ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత మూవీ RRR ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది.